మేమే ఇస్తాం, మళ్ళీ అడుగులు కూడా అడగలేదు మమ్మల్ని. నమస్తే. పట్టుకో, రెండు పుల్లల పొట్టి, రెండు పుల్లల పొట్టు. నమస్కారం. నువ్వు ముంగడు పోయా కొండలక్ష్మణ్ బాబుజీ వర్తంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య గారికి, అలాగే మన విగ్రహ కమిటీ మన రుద్ర శ్రీనివాస్ గారికి, జిల్లా పద్మశాల సంఘం అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ గారికి, స్థానిక వార్డు కౌన్సిలర్ ఎంఏ నాభూషణ్ గారికి, మరియు రాష్ట్ర నాయకులు గడ్డమారి గారికి, పద్మశాల సంఘం అధ్యక్షుడు గుండుక ప్రసాద్ గారికి, సీనియర్ నాయకులు ఆడే మధు గారికి, జిన్నాల లక్ష్మణ గారికి, మన రాష్ట్ర నాయకులు జిల్లా రాజా గారికి, మరి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన మున్సిపల్ కమిషనర్ తిరుపతి సార్ గారికి, అలాగే మన సిపిఐ రాష్ట్ర నాయకులు చిన్న విశ్వనాథ్ గారికి, రాష్ట్ర నాయకులు మన గడ్డమారి గారికి, అలాగే మన కౌన్సిలర్ మోర్తా లక్ష్మణ గారికి, జిన్నా లక్ష్మణ గారికి, పద్మశాల సంఘం సెక్రటరీ బండ రవికుమార్ గారికి, ఆడ ప్రవేశ గారికి, మన కక్కె వినయ్ గారికి, అందరికీ మన పెద్దలు వాసం భూమానందం గారికి అందరినీ వేదిక మీకు రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి కార్యక్రమాన్ని అందరూ వేదిక మీద దండ వేయాల్సిందిగా దండేసి ప్రారంభించాల్సిందిగా కూర్చున్నాము. మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య గారు, విగ్రహ కమిటీ చైర్మన్ జిల్లా పద్మశాల సంఘం అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ గారిని, స్థానిక వార్డు కౌన్సిలర్ ఎంపీ నాభూషణ్ గారిని, మరియు అన్నమల్లి గారిని అందరినీ వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. మన సీనియర్ నాయకులు జక్కుల జగేశ్వర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాము. జక్కుల జగేశ్వర్ గారిని, జగేశ్వర్ గారు అన్న రాలి రాలన్నా. బీజేపీ పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్ గారిని రావాల్సిందిగా కూర్చున్నాము. కౌన్సిలర్ బుర్రి గారిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాము. చిన్న శ్రీనివాస్ గారిని, పడాల గణేష్ గారిని, అందరి రాజ్ కుమార్ గారిని, పద్మనాభ క్యాషర్ ఎక్కలే రామచంద్ర గారిని, మన పెద్దలు రామకుమారి గారు రావాల్సిందిగా కూర్చున్నాము. మూట లక్ష్మణ గారు, జగ్గ జగేశ్వర్ గారు అన్న మాసంభూవన్న గారు, పెద్దలు పండిత్ సురేష్ గారు, వయోవృద్ధుల సంఘం అధ్యక్షులు పెద్దలు ఎక్కలే గంగాధర్ గారిని వెలుగల రాల్సిందిగా కూర్చున్నాము. నర్మద శంకర్ గారిని, మంగళ గణేష్ గారిని, రుద్ర మాణిక్య గారిని, మల్లరావు గారిని వెలుగల రాల్సిందిగా, చిట్టెల్లి రంజిత్ గారిని, చిన్న శ్రీనివాస్ గారు, కక్కె వినయ్ గారు, పద్మశాల సంఘం ఉపాధ్యక్షులు, పెద్దలు ఎక్కలే గంగాధర్ గారిని వెలుగుమని రావాల్సిందిగా కూర్చున్నాము. నర్మల్ శంకర్ గారిని, మన కట్క రమేష్ గారు, డాక్టర్ కట్క రమేష్ గారిని, రామకృష్ణ ఎలక్ట్రికల్ అధినేత
గజం శెట్టి గారిని రావాల్సిందిగా కూర్చున్నాం. అల్లా మనోజ్ గారి ఇద్దరు వాసం భూమానంద గారు గుండుగా మన ఆడపడుచు గారు వేరు మీకు రావాలి. పద్మశాల సంఘ అధ్యక్షుడు గుండుక ప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. పింగి లక్ష్మీ గారు వేదిక మీకు రావాలి. రాధం మహేందర్ గారు వేదిక మీకు రావాలి. రాష్ట్ర నాయకులు జిల్లా రంజయ్ గారు వేదిక మీకు రావాలి. మున్సిపల్ కమిషనర్ గారు వేదిక మీకు రావాలి. దగ్గర కొంచెం తిరిగాండి, కొంచెం తిరిగాండి. మన అడ్డం పెట్టుకుని ఏదో ఎత్తున్నావు నువ్వు, నీకైతే చెప్తున్నా. అందరూ దయచేసి గుండా లక్ష్మణ్ బాబుజీ 12వ వర్ధంతి వర్ధంతి సందర్భంగా వచ్చిన అతిథులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పాటిన తర్వాత మనం కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. దయచేసి అందరూ మౌనం పాటిద్దాం. స్టార్ట్. రామని పైన ఒకసారి ఆగండి సార్, ఒక్కసారి మొబైల్ జరపరా అన్న మేడం, ఒక్కసారి ఇది చూడదా అజయ్, ఒకసారి ఫోటో రమేష్. ఇప్పుడు రాష్ట్ర నాయకులు మాట్లాడవలసిందే కోరుతున్నాం. ఒక్కసారి చూడండి మొబైల్ అని సార్, పైన ఆగండి ప్లీజ్ అన్న. అనికిరా గణేష్ అన్న అందరినీ జరిపేస్తాను వచ్చినవే. వచ్చి బెదిరిస్తుంది చూడు పెద్దన్న. మేడం ఇక్కడ చూడండి, నేను మిస్ అవుతుండే. రా ఏం కాదు. ఓకే రా. సార్ ఇది చూడండి సార్. కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కోరుట్ల పట్టణంలోని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించి వాయిస్ ఇస్తున్నావా? ఒక నిమిషం దండలు ఎత్తుంది మీ దండ. ఒక్క నిమిషం నేను చెప్తాను. ఎండది ఉండాలి. ఒక నిమిషం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి
కొండ లక్ష్మణ మార్గంలో వర్ధంతికి ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కొండ లక్ష్మణ్ బాపూజీ గారు స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమాన్ని కీలక దశ తీసుకుపోయిన వ్యక్తి. తన ఇల్లునే తెలంగాణ భవన్కు ఇచ్చేసిన దాత. మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరం నడుచుకుందామని ఈ కొండ లక్ష్మణి రాజ్యం సాక్షిగా మనమందరం కోరుకుందాం. ఇక్కడికి ఇచ్చేసిన మరోసారి అందరికీ పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య అనిల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వీళ్ళందరూ వేరు చాలు. బాపూజీ వర్ధంతి ఈ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మా పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. నిజంగా చాలా తెలంగాణ కోసం చాలా కృషి చేసిండు బాపూజీ గారు. ఈ 97 years కష్టపడి ఆయనకి మంత్రి పదవి కూడా రిజైన్ చేసి తెలంగాణ కోసం పోరాడి బలహీన బడుగు వర్గాల కోసం చాలా కష్టపడి మనకంటూ ఒకటి వాల్యూ ఉండాలనేసి బీసీ వర్గానికి చాలా కృషి చేసిండు. వారికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇప్పుడు జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు విద్యా కమిటీ చైర్మన్ జిల్లా శ్రీనివాస్ గారిని మాట్లాడుతుందిగా అధ్యక్షులు. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి కోట్ల మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, కోట్ల పట్టణ పద్మశాలి సంఘ అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ హోదా ఉన్న మిత్రులందరూ, పత్రికా మిత్రులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఎలాంటి ఆశించకుండా తెలంగాణకు పోరాడిన యోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ. ఆయన మన బాపూజీ ఎందుకంటే ఈ యొక్క తెలంగాణకి ఆయన బాపూజీ. ఎందుకు అనంటే ఆయన ఏమీ ఆశించలే, తెలంగాణ కొరకు కొట్లాడాడు. ఏ రాజకీయం కావాలనో, ఏ ముఖ్యమంత్రి కావాలనో, ఏ రాష్ట్ర నాయకులు కావాలో అనుకోలేదు. ఆయన ఈ దేశానికి తెలంగాణ కొరకు కొట్లాడి సాధించిన వ్యక్తి. ఆయన తెలంగాణ వచ్చిన ప్రతి పూల ముందే చనిపోయిండు. కానీ ఆయన ఆశయాలను ముందుంచడంలో మనందరం ముందుంచాలా. ఆయన పద్మశాలి పురస్కరించడం మాకు సంతోషదాయకం తప్ప ఆయన అందరి వాడు, అందరి కొరకు పోరాడిన వాడు. ఈ యొక్క వర్ధంతి కానీ జయంతి కానీ అందరూ పాల్గొన్న అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనం చూస్తుంటే ఈ రోజు ఉన్న పబ్లిక్ కాదు, వచ్చే 27 జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఆయన ఆశయాల కొరకు తెలంగాణ బాపూజీగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించాలా ఆయన తెలంగాణ బాపూజీ అని చెప్పి ఈ సభాముఖంగా ఆయన వందర్ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కొండ లక్ష్మణ్ బాపూజీ, కొండ లక్ష్మణ్ బాపూజీ, కొండ లక్ష్మణ్ బాపూజీ. దయచేసి అందరూ సార్ ఒక్కసారి ఇచ్చేయండి.